మిత్రులకు స్వాగతం. మనతో ప్రముఖ విశ్లేషకులు కేవీఎస్ రాజు గారు ఉన్నారు. వారితో కేజ్రీవాల్ అరెస్టు దాని మీద చర్చిద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. మొన్న జర్మనీ, నిన్న యుఎస్ఏ, ఈరోజు యుఎన్ఓ కేజ్రీవాల్ అరెస్ట్ మీద కొన్ని కామెంట్స్ కానీ విమర్శలు చేసేవి. అసలు మన అంతర్గత విషయంలో, భారతదేశానికి సంబంధించిన అంతర్గత విషయంలో, ఒక స్కామ్ విషయంలో వీళ్ళంతా మనల్ని అలా చేయటం ఏంటి అసలు? ఇక్కడ ఒక విషయం మనం గమనంలోకి తీసుకోవాలి. కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారా, లేకపోతే అంతకుముందు సురేన్ గారిని అరెస్ట్ చేశారా, లేదు గత 1.5 ఇయర్గా జైల్లో ఉన్న మనీష్ సిసోడియా గారిని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఆయన్ని అరెస్ట్ చేసిన, లేదు గత నెల రోజుల్లో కవిత తనని అరెస్ట్ చేసిన, వీటన్నిటికీ ఒక విషయంలో మనకి అర్థం కావాలి. ఏమిటంటే ఇవన్నీ రాజకీయంగా చేస్తున్నవన్నీ అన్నది ఇప్పటికే వచ్చింది. లేకపోతే మీరన్నట్టు అంతర్జాతీయంగా విశ్వగురువు అని పేరు తెచ్చుకున్న మన ప్రధానమంత్రి గారికి, మన మోడీ గారికి ఈరోజు అంతర్జాతీయంగానే మీ దేశంలో పౌర హక్కుల్ని హరిస్తున్నారు, మీ దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరగకుండా ఉండేటట్టున్నాయి, దీని మీద మేము ఆందోళన చెందుతున్నామని చెప్పడం చాలా, ఒక విధంగా భారతీయుడిగా మనందరం దాన్ని చాలా తీవ్రంగా ఆలోచించవలసిన విషయం అది. అంటే మన అంతర్జాతీయ విషయంలో వాళ్ళు కళ చేసుకుంటానే అది కరెక్ట్ అంటారా? మన దేశ సార్వభౌమత్వానికి ఛాలెంజ్ కాదు అది. ఇప్పుడు ఆ విషయాల్లోకి మనం వెళ్ళే కన్నా అసలు ఆ రూపంలో అసలు ఎందుకు కామెంట్లు వచ్చాయి? ఈరోజు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషను అంత తీవ్రంగా మాట్లాడవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళు మాట్లాడింది దేశానికి వ్యతిరేకంగానో ఇంకొకటో కాదు. మీరు అన్నంతవరకు ఒక విధంగా కరెక్టు, ఇవి మన అంతర్గత విషయాలు. కానీ అంతర్గత విషయాల్లో కూడా కీలకంగా ఆలోచించవలసింది పౌరుడి స్వేచ్ఛ. నెక్స్ట్ ప్రజాస్వామికంగా జరుగుతున్న ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి పౌరుడికి బాధ్యత ఉంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు ఈ నేపథ్యంలో చూడాలి తప్ప అదేదో మన సార్వభౌమత్వానికి, లేదు మన దేశ ఆంతరంగిక విషయాల్లో ఇతర దేశాలు లేకపోతే యునైటెడ్ నేషన్ లాంటి ఆర్గనైజేషను జోక్యం చేసుకుంటుందంది ఆ కోణంలో చూడకూడదు. మనం చూడవలసిన కోణం ఏంటనంటే అసలు ఈ రూపంలో ఎందుకు వాళ్ళు చేయవలసింది వచ్చింది? మరి భారతదేశానికి ప్రధానిగా ఉన్న ఆయన నేను మాట్లాడితే 140 కోట్ల మంది నాతో ఉన్నారని చెప్తున్న ఆయన, అసలు ప్రపంచవ్యాప్తంగా విశ్వగురు అయిపోయారని ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకులు, బీజేపీ పార్టీ, మరి ఈరోజు వస్తున్న విమర్శలకి ఏం సమాధానం చెప్తున్నారు? చెప్పాలి కదా. మీరు అన్నట్టు అంతర్గత విషయం ఇది, అందులో భిన్నాభిప్రాయం ఏం లేదు. కానీ కీలకమైనది స్వేచ్ఛ. ప్రతి పౌరుడికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ దేశంలో ఉన్నా పౌరుల స్వేచ్ఛని కాపాడాలి. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరగాలి. మీరు ఎన్నికలు ప్రజాస్వామ్యం అన్నారు. ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అనేది అది కరెక్ట్? అరెస్ట్ చేస్తే ఎన్నికల కమిషన్ ఏమైనా స్పందించాలంటారా? అసలు ఏంటి కథ? ఇందులో ఎన్నికల కమిషన్ స్పందించడం కన్నా అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఎక్కువ ఉంది. ఎందుకనంటే భారతదేశ చరిత్రలో ఏనాడు ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అన్నది జరగలే. ఇప్పుడు జరిగింది. రెండోది ఎన్నికలు కూడా అయిందో రెండోది మీరన్న విషయమే. రెండోది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూ చేసేసింది, కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చేసింది. ఇప్పుడు రెండో నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు.
7 విడతలుగా జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో 2వ విడత నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఒక జాతీయ పార్టీ, కేజ్రీవాల్ గారు ఒక ఢిల్లీ ముఖ్యమంత్రే కాదు, ఆయన పార్టీ పంజాబ్ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంది. ఆయన గుజరాత్లో కొంత ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. ఒక జాతీయ పార్టీ కన్వీనర్గా ఉన్నారు. మరి ఇటువంటి వ్యక్తిని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అరెస్ట్ చేయడం అన్నది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఎందుకనంటే ఇదే కారణం. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒక జాతీయ పార్టీ కన్వీనర్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయా, కోడ్ వచ్చిందా అన్నీ పక్కన పెడదాం. మరి ఆయన లిక్కర్ స్కామ్లో ఫేవర్ చేశాడు కదా. ఒక స్కామ్ ఫేవర్ చేస్తే ఒక స్కామ్కి 100 కోట్ల రూపాయల స్కామ్కి ఆయన ఫేవర్ చేశాడు భాగస్వామి. అంటే ఎన్నికల కోడ్ వచ్చింది, అరెస్ట్ చేయకూడదా? నేను ఇదే ప్రశ్న మీకు వేస్తున్నాను. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అరెస్ట్ ఎందుకు చేశారు? ఆయన 100 కోట్లు తీసుకున్నారు, ఆయన మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి, లిక్కర్ స్కామ్లో ఆయన దొరికిపోయారు, ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు కాదు, ఇది గత 2 ఏళ్ల నుంచి చర్చల్లో నడుస్తున్నాయి. ఇప్పటికి ఈడీ 7 సార్లు నోటీసులు ఇచ్చాయి. ఢిల్లీ హైకోర్టులో ఉంది. దానికి కేజ్రీవాల్ అంతకుముందు హాజరయ్యారు కూడా ఆయన. మరి అప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే మరి మీరు కేజ్రీవాల్ గారితో కానీ ఆప్ పార్టీతో కానీ మీరేమైనా లాలుచి పడదామని ఆలోచన ఉందా బీజేపీ వారికి, కేంద్ర ప్రభుత్వానికి, లేదు మోడీ గారికి? ఇది ఆలోచించాలి కదా ప్రజలు. నా పాయింట్ అది. లేకపోతే ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాలి? లాలుచు కుదరలేదు అరెస్ట్ చేసినట్ట. అది నేను కామెంట్ చేయలేను, కానీ మరి అదే బయటపడుతుంది. లేకపోతే ఆయన్ని ఇంటికెళ్ళి 2 రోజులు ఆయనతో మాట్లాడారు, ఈడీ మాట్లాడారు. ఇది గత 2 ఏళ్లుగా నడుస్తుంది. మరి నిజంగా అంత ఆధారాలు ఉంటే, ఆయన అవినీతే చేశారని అంటే మరి అప్పుడే అరెస్ట్ చేయాలి కదా. నోటిఫికేషన్ వచ్చే వరకు ఎందుకు ఆగాలి? అంటే చివరి వరకు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నాలు ఫలించకపోవడం వలన అరెస్ట్ చేశారన్నది ప్రజలు అనుకుంటున్నారు, అనుకోవచ్చు కూడా. అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ని నేను ఫేవర్ చేశాడు అనేది ఇప్పుడు అరెస్ట్ చేశారండి. ఇట్లాగా ఎవరైనా కూడా వేరు సందర్భంలో వేరు వ్యక్తులు కానీ సంస్థలకు కానీ ఫేవర్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఈ దేశంలో? అనేకం ఉన్నాయి, అనేకం బయటపడ్డాయి. ఉదాహరణ ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్లో ఉన్నాయి. ఈడీ కానీ, ఐటీ కానీ, సిబిఐ కానీ ముందు దాడులు చేసే తర్వాత బాండ్స్ కొన్నారన్నారు. ఇప్పుడు డేటా మొత్తం వచ్చింది. అలాగే ఇదే లిక్కర్ స్కామ్లో ఉన్న ఆయన, మీకు ఈ కేసులో ఉన్న ఆయన 50 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ కొని అధికార పార్టీకి ఇచ్చారని చెప్పినని వచ్చింది. అంటే ఇది మరి ఇప్పుడు ఇదేంటి మరి? అంటే ఈ రకనప్పుడు మరి ఆయన లిక్కర్ స్కామ్లో నిందితుడు ఎవరు? అరవిందో చంద్రారెడ్డి మీరు చెప్పినట్టు 50 కోట్లు ఇచ్చాడన్నారు. ఎవరికి? బీజేపీ పార్టీకి. అంటే దొంగ సొమ్ము, అంటే దొంగ నుంచి దొంగ సొమ్ము తీసుకుంటే వాడు కూడా నేరస్తుడే కదా చట్టం. నేను అందుకే మూర్తి గారు అంటే ఈ వీడి దగ్గర నుంచి లిక్కర్ స్కామ్ నిందితుడి దగ్గర నుంచి 50 కోట్లు తీసుకున్న బీజేపీ కూడా నేరస్తులే కదా. అందువల్ల నేను ఇది రాజకీయ అంశమే చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. రాజకీయ అంశంగానే ఉంది పరిస్థితులు చూస్తుంటే. అందువల్ల మనం ఆ ఎలక్ట్రల్ బాండ్స్ చర్చల్లోకి నేను వెళ్ళటంలే. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అరెస్ట్ చేయవలసిన అవసరం ఏంటి? ఎన్నికల తర్వాత చేయొచ్చు కదా. ఎలాగూ కాన్ఫిడెంట్గా ఉన్నారు, 3వసారి మా ప్రధానమంత్రి మోడీ గారు అవుతారని చెప్పినని, 400 పైన సీట్లు మాకు వస్తాయని, బీజేపీకే 370 సీట్లు వస్తాయని అన్నారు. మరి ఇంత కాన్ఫిడెంట్గా ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ, ఎన్డీఏ కూటమి కానీ, లేదు మన మోడీ గారు కానీ మరి ఇటువంటి పనులు ఎందుకు చేయాలి? నిన్న కాక మొన్న జార్ఖండ్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈడీ రైడ్లు అవుతున్నాయి. ఎవరి మీద అవుతున్నాయి? ఒక్క బీజేపీ ఎంపీ మీద అయిందా? ఒక్క బీజేపీ మంత్రి మీద అయిందా? ఒక్క బీజేపీ ముఖ్యమంత్రి మీద అయిందా? లేదు కేంద్ర మంత్రుల మీద అయిందా? అంటే వీళ్ళందరి మీద ఎందుకు అవ్వలేదు? ఇటువంటి నేరాలు చేసి ఉండరు. కరెక్టే. ఎందుకనంటే అధికారంలో ఉన్నారు కాబట్టి నేరాలు చేయలేదు, నేరాలు బయటపడవు. సింపుల్. సార్ ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఆయన ఫేవర్ చేయడానికి అరెస్ట్ చేశారు. అందులో తప్పేంటి అసలు? ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు. అంటే అవినీతి స్కామ్లో ఫేవర్ చేసిన వాళ్ళు అవినీతి స్కామ్లు భాగస్వాములు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా
ఉంటారు. మూర్తి గారు, ఇందులో నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నది, అవినీతిని అణిచేస్తాం, పాతాళానికి తొక్కేస్తాం అని బీజేపీ చెప్తుంది. అది చెయ్యమనే కోరుతున్నాం. కానీ అది చేసేటప్పుడు అవినీతి చేసే వాళ్ళని అందరినీ శిక్షించాలి. కానీ అదేదో పేరు కూడా వచ్చింది, అవినీతి చేసిన వాళ్ళు వాషింగ్ మెషిన్లోకి వెళ్ళిపోతే వాళ్ళు నీతిమంతులు అయిపోతారని. అదో పెద్ద కామెంట్ వచ్చింది దేశవ్యాప్తంగా. ఏంటా కామెంటు, ఏంటా వాషింగ్ మెషిన్ అంటే, వాషింగ్ మెషిన్లో వాళ్ళని పడేస్తారు అంటే బీజేపీ పార్టీలో పడేస్తారు, వాళ్ళు క్లీన్ అయిపోతారు. అంటే వాళ్ళు పరిశుద్ధమైన మనుషులు అయిపోతారు, పరిశుద్ధమైన సంస్థలు అయిపోతాయి, లేదు పరిశుద్ధమైన నాయకులు అయిపోతారు. ఇది కదా ఇప్పుడు జరుగుతుంది. అది మనం గమనంలో పెట్టుకోవాలి, అది మనం చూడాలి. నేను మీ ద్వారా ప్రేక్షకుల్ని వీక్షకుల్ని కోరుతున్నది కూడా అదే. ఈ రూపంలో మీరు ఆలోచించండి, ఈ రూపంలో మీరు చూడండి. గత 10 ఏళ్లలో జరుగుతున్నవన్నీ ఘటనలన్నీ మీరు తీయండి. ఏదైనా 10 ఏళ్ళలో ఒక ఘటన, ముఖ్యమైన ఘటన చెప్పండి నాకు. నేను 3 చెప్తాను. ఒకటి, ప్రధానమంత్రి గారు విదేశాలు తిరుగుతున్నప్పుడు, విదేశాలకు వెళ్తున్నప్పుడు ఆయన ఒక భారతదేశ ప్రధానిగా వెళుతుంటారు. అందులో ఆయన తీసుకెళ్ళవలసిందేంటి, మీడియాను ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఆయనతో పాటు ఎవరెవరిని తీసుకెళ్తున్నారో అది ప్రెస్కి తెలియజేయాలి. కానీ ఈ రోజు వరకు 10 ఏళ్ళు ఎప్పుడూ బయటికి రాలేదు, మీడియాను తీసుకెళ్ళలేదు. ఎవరు ప్రధానమంత్రి గారితో విదేశాల పర్యటనలో ఉన్నారు, ఏమి లావాదేవీలు జరుగుతున్నాయి, ఎందుకంటే అది 2 దేశాల మధ్య జరిగే ఒప్పందాలు అవి. ఆయన వ్యక్తిగా కాదు, వ్యక్తిగా మీరు నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అది విహారయాత్ర అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, పర్సనల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఇది దేశ ప్రధానిగా ఒక దేశానికి ప్రభుత్వాధినేతగా వెళుతున్న పర్యటనలు అవి. అది అసలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరు ప్రధానులు వాళ్ళు మీడియాని తీసుకెళ్లారు. మీడియాతో పాటు వాళ్ళతో ఎవరెవరు వచ్చారో ముందే చెప్పారు, మనకే అన్ని పత్రికల్లో చూసాం. కానీ మీరు గత 10 ఏళ్ళలో, నేను మీకు ప్రశ్న వేస్తున్నాను, ఈ 10 ఏళ్లలో మోడీ గారు ప్రపంచంలో అనేక దేశాలు తిరిగారు. మరి ఏనాడైనా ఆయనతో ఎవరు వెళ్ళారు, అసలు పత్రికా విలేకరులు ఎవరున్నారు, ఎందుకు రాలేదు చూసారా మీరు? నేనైతే చూడలేదు. ఆయన ఓపెన్గానే వెళ్తున్నాడు కదా, ఆయన రహస్యంగా వెళ్తున్నాడా? ఎవరు వెళ్ళారు, ఏ పత్రిక వెళ్ళింది, ఎవరు చెప్పండి మీరు, ఏ పత్రిక వెళ్ళింది, అది నేను అడుగుతుంది. నేను ఎప్పుడు చూడలే, ఏ పత్రిక రాయలే. ఆయన కూడా ఎవరు వెళ్ళారని మీకు అవగాహన ఉందా? తెలియజేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, తెలుసుకోవలసిన బాధ్యత పౌరుల మీద ఉంది. అవును, కరెక్టే. కానీ పౌరులు ప్రశ్నిస్తుంటే మీరు ఇంకో పేరు పెడుతున్నారు. ఆ పేరు ఇప్పుడు చెప్పాలంటే చెప్పొచ్చు. అటువంటి ప్రశ్నలు వేస్తే మీరు దేశద్రోహులు అవుతారు, లేదంటే మీ మీద అనేక రూపాల్లో వేధింపులు వస్తాయి. చూస్తున్నాం మనం 10 ఏళ్ళలో. ఇప్పుడు ఆయన ప్రశ్నించే వాళ్ళని మీరు ఎక్కడేస్తున్నారు? ఇప్పుడు విదేశాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా తీసుకెళ్ళాల వ్యక్తులు తీసుకెళ్ళి వాళ్ళకి అవుట్ ఆఫ్ ఏమైనా ఫేవర్ చేశారా? మీరు ఆస్ట్రేలియాలో ఓపెన్గా వచ్చింది. మేము అసలు ఆస్ట్రేలియా బ్యాంకులు మేము అదానీ గారికి అప్పు ఇవ్వం, అదానీ గారికి అప్పు ఇవ్వం అని చెప్పారు. మరి పేపర్లో వచ్చింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్నే తీసుకెళ్లారని. ఆ చైర్పర్సనే మేము 13,000 కోట్లు సుమారు మేము అప్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు అదానీ సంస్థతో ఆ బొగ్గు గనుల కాంట్రాక్టు మీరు చేసుకోవచ్చు అని చెప్పినాను. మరి ఇదేంటి, ఇది పేపర్లో వచ్చింది. అంటే ఇప్పుడు నిజంగా మీరు చెప్పింది నిజమైతే కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లో ఫేవర్ చేశారు కాబట్టి ఆయన జైల్లో పెట్టారు. ఇప్పుడు ఈయన అదానీ ఆస్ట్రేలియా బొగ్గు గనులు ఇప్పడానికి ఫేవర్ చేయడం కాకుండా, కూడా తీసుకెళ్ళడం కాకుండా బ్యాంకులో ఇప్పించి చెప్పారు. అప్పుడు ఈయన కూడా జైలుకి వెళ్ళాల్సిందే కదా. మీరు చెప్పింది వాస్తవం అయితే. వాస్తవమా అవాస్తవమా అన్నది రేపు జూన్ 4 తర్వాత తేలుతుంది మూర్తి గారు. ఇప్పుడు కొంచెం ఓపిక పట్టాలి. కొంచెం ఓపిక పడితే జూన్ 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నవి, ఇప్పుడు ఈ ఘటనలన్నీ మీరు తీసుకుంటే ఇవన్నీ ఈరోజు బీజేపీ అంత అభద్రతా భావంతో ఎందుకుంది అని అంటే కారణం ఇదే. అంటే 10 ఏళ్లలో మేము ప్రజలకు మంచి చేయలేకపోయాం, ప్రభుత్వాన్ని నడిపాం తప్ప ప్రజలకు బాధ్యులుగా లేవు, భారతదేశం అభివృద్ధి పదంలో లేదు. ఆ చర్చల్లోకి నేను వెళ్ళటం లేదు, ఎందుకంటే అనేక ఇండెక్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఇండెక్స్. నేను ఆ జోలికి వెళ్ళటం లేదు. ఇప్పుడు నాకు కూడా ఈ రోజు వాళ్ళకి భయం పట్టుకుంది. ఇప్పుడు నాకు కూడా గుర్తుకొస్తుంది మీరు చెప్తుంటే. నిర్మలా సీతారామన్ నేను స్టేట్మెంట్ ఇచ్చారు, లోక్సభ ఎన్నికలను పోటీ చేయను,
నా దగ్గర డబ్బులు లేవని అన్నారు. అంటే డబ్బులు ఉంటే ఎలక్షన్లో ఫోన్ చేయాలా? అంటే వీళ్ళ అభివృద్ధి చేసిన అభివృద్ధి చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి బీజేపీకి లేదని సాక్షాత్ 10 సంవత్సరాల కేంద్ర మంత్రి, గతంలో రక్షణ, ఇప్పుడు ఆర్థిక, ఆవిడే చెప్పారంటే. బీజేపీ పార్టీకి 2023 మార్చి నాటికే ఈ 10 ఏళ్ల కాలంలో 2014-15 నుంచి తీసుకుంటే 13,000 కోట్ల రూపాయలు అఫీషియల్గా బీజేపీ పార్టీకి దాతల విరాళాల రూపంలో ఇచ్చారు. అందువలన నిర్మలా సీతారామన్ గారు మా దగ్గర డబ్బులు లేవు అన్నది కాదు. డబ్బులు ఉన్న వాళ్ళకే మేము సీట్లు ఇస్తాం, మేము కూడా డబ్బులు విపరీతంగా పెడతాం, ఈ ఎన్నికలే ప్రజాస్వామ్యయుతంగా కాదు, ప్రజలకు సేవ చేసే నాయకులు కాదు, వ్యాపారవేత్తలు అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళకి ఇస్తామని చెప్పినట్టుగా నాకు అర్థమవుతుంది. అది కాసేపు అంటే వీళ్ళు అంటే నిర్మలా సీతారామన్ స్టేట్మెంట్ మనకి ఏమంటే వాళ్ళు 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని చెప్పి ఓట్లు అడిగే దమ్ము ధైర్యం లేదంటారా? ఎక్కడున్నాయి? నేను అడుగుతుంది అదే. ఇప్పుడు ప్రజలకి నేను మీ ద్వారా అడుగుతుంది, తెలుసుకోమంటుంది అదే. నిజంగా అభివృద్ధి జరిగితే మోడీ గారే ప్రధానమంత్రి కావాలి, ఇంకొకరు ఎందుకు? మనకి అభివృద్ధి కావాలి, మనకి నిరుద్యోగం పోవాలి, మనకి ఆకలి పోవాలి, మనకి అవిద్య పోవాలి, మనకి అనారోగ్యం పోవాలి. ఇవి కదా కోరుకుంటుంది ప్రజలు, అది కదా మనకు కావాలి. అవి పక్కన పెట్టి మీకు రాముడి గుడి కట్టాం, రాముడి గుడి దేశంలో లేవా? అనేక రాముడి గుళ్ళు ఉన్నాయి. మన తెలంగాణలో తీసుకుంటే భద్రాచలం ఎప్పటి నుంచో ఉంది, అది ప్రసిద్ధి చెందిన రాముడి ఇది. ఒక 18,000 కోట్ల రూపాయలు పెట్టి రాముడి గుడి కట్టామని ఎందుకు చెప్పాలి? గుళ్ళు గోపురాలు కాదు కదా, గుళ్ళు గోపురాలు కట్టుకోవాలి, చర్చిలు మసీదులు కట్టుకోవాలి, కానీ అవి ఉపశమనం కలిగించడానికి తప్ప అది ఆకలి తీర్చదు, అది పని కల్పించదు, అది అనారోగ్యాన్ని పోగొట్టదు, అది భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళదు. మరి ఇప్పుడు మోడీ గారే చెప్తున్నారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఒక 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని తయారు చేస్తానని. అట్లాగే 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశం చేస్తామని చెప్తున్నారు. అది కావాలి మనకి. కానీ 10 ఏళ్లలో చేసిందేంటి? 10 ఏళ్లలో అభివృద్ధి లేదు, ఆకలి పోలేదు, ఆకలి పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, దరిద్రం పెరిగింది. మరి ఇవన్నీ చూసి మీ ద్వారా నేను కోరుకుంటుంది ప్రజల్ని, ఇవన్నీ మీరు చూడండి. నిజంగా బీజేపీ అభివృద్ధి చేస్తే, నా పాయింట్, బీజేపీ అభివృద్ధి చేస్తే, బీజేపీలో నిజంగా ఉద్యోగాలు కల్పిస్తే, 2014లో ఏవైతే ఎన్నికల సందర్భంగా మోడీ గారు బీజేపీ వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలు నెరవేరుంటే ఖచ్చితంగా 3వసారి ప్రధానమంత్రిగా మోడీ గారే ఉండాలి, భారతీయ జనతా పార్టీయే ఎన్నిక కావాలి. అదే కోరుకోవాలి ప్రజలు. ఇందులో ఏం అక్కర్లేదు. అంటే కానీ ప్రజలు గమనించాలని చెప్తున్నాను. ఇవన్నీ చేయలేదనే మీరు చెప్తూ ఈ కేజ్రీవాల్ అరెస్ట్ కానీ, ఈడీ దాడులు, లేకపోతే ఐటీ దాడులు, ఇట్లా ఒక ప్రజాస్వామ్యాన్ని, ప్రజల గొంతుకుల్ని, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కి గెలవాలని బీజేపీ చూస్తున్నట్టు అదొక్కటే చేస్తుంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి నోటీసులు ఇచ్చి వాళ్ళ అకౌంట్స్ మొత్తం ఫ్రీజ్ చేయడం ఏంటి? ఎన్నికల సందర్భంగా 100 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి? మొన్న రాహుల్ గాంధీ గారే ఇంటర్వ్యూలో చెప్పారు, మాకు కనీసం ట్రైన్లో కూడా టికెట్లు తీసుకుని వెళ్ళే పరిస్థితి లేదు, ఎందుకనంటే మా అకౌంట్లన్నీ ఐటీ చేసిందని. మరి ఐటీ అన్నీ కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్ ఇప్పుడే ఎందుకు ఫ్రీజ్ చేసింది? అంటే ఇదేంటి కుట్ర కాదా? కేజ్రీవాల్ గారిని ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేశారు? ఇది రాజకీయ కుట్ర కాదా? మరి స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలని కోరుకుంటుంటే, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటుంటే, ప్రజలు అభివృద్ధిని చూసి పార్టీల్ని ఎన్నుకోవాలని కోరుకుంటే ఇవేవి చేయకూడదు. అందువల్ల మీరు నేను మొత్తం భారతదేశ ప్రజలందరూ 96 కోట్ల మంది ఇప్పుడు ఓటర్లు ఉన్నారు. 96 కోట్ల మంది ఓటర్స్ని నేను కోరుకుంటుంది, ఎస్, ఇప్పుడు అభివృద్ధిని చూసి ఓటేయండి, వాగ్దానాలు ఎవరు నెరవేర్చారో ఆ పార్టీకి ఓటేయండి, లేని వాళ్ళని ఓడించండి. అది నేను మీ ద్వారా ప్రజలకి ఇస్తున్నా. చివరిగా ఆఖరి ఒకే ఒక ప్రశ్న, అంటే మోడీ కానీ బీజేపీ కానీ తాము చేసిన అభివృద్ధి చెప్పి ఓట్లు అడిగే దమ్ము ధైర్యం లేకే
ఈ నిర్బంధాన్ని ప్రజాస్వామ్యాన్ని అన్నచోటు ఈ అరెస్టులు ఈడీలు లేకపోతే ఐటీలు సిబిఐలు ఇవన్నీ సీన్లోకి వచ్చాయంటారా? అదే నిజం, అదే నిజం. దాన్నే ప్రజలు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఇంతవరకు ప్రముఖ విశ్లేషకులు కేవీఎస్ఎన్ రాజు గారు ఏదైతే కేజ్రీవాల్ అరెస్ట్ కానీ లేదా బీజేపీ చేసిన అభివృద్ధి, ఓట్లు అడవటం, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారా, అసలు ఏంటి అభివృద్ధి, నిజంగా అభివృద్ధి చేస్తుంటే ఓట్ల ప్రజల్లో వాళ్ళనే గెలిపిస్తారు, అభివృద్ధి చేయలేదు కాబట్టి ఈ పనులను చేస్తుందని చెప్పేసి ఈయన వివరం జరిగింది. వారికి